హాయ్ ఫ్రెండ్స్, ఒక సాధారణ తేనెటీగ ఎలా రాణి తేనెటీగగా మారుతుంది? దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు దీనికి ఒకే సమాధానం చెప్తున్నారు. రాయల్ జెల్లీ అనే ప్రత్యేక ఆహారం తింటే చాలు ఆ లార్వా రాణి తేనెటీగగా మారుతుందని భావించారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన అధ్యయనం ఈ నమ్మకాన్ని పూర్తిగా మార్చేసింది. రాణి తేనెటీగ తయారీ వెనుక మొత్తం కాలనీ కలిసి పనిచేసే అద్భుత వ్యవస్థ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్సైడ్కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. బోరిస్ బేర్, యూపాంగ్, కైవాంగ్ తదితర శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు రాణి తేనెటీగగా మారడానికి ప్రధాన కారణం రాయల్ జెల్లీ అనే పోషకాహారమేనని భావించారు. కానీ తాజా అధ్యయనం ప్రకారం ఆహారం ఒక్కటే కాదు, లార్వా పెరిగే ప్రత్యేక వాతావరణం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. పరిశోధకులు గుర్తించిన విషయం ఏమిటంటే, భవిష్యత్ రాణి తేనెటీగల కోసం కార్మిక తేనెటీగలు ప్రత్యేకమైన గదులను నిర్మిస్తాయి. వీటిని క్వీన్ సెల్ లేదా రాయల్ క్రిబ్స్ అని పిలుస్తారు. ఇవి సాధారణ తేనెటీగల గదుల్లా కాకుండా ప్రత్యేకమైన ఆకారం, నిర్మాణం, రసాయన లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ గదుల నిర్మాణంలో ఉపయోగించే మైనం కూడా భిన్నంగా ఉంటుంది. అది వేడిని, తేమను ఎక్కువసేపు నిల్వ ఉంచగలదు. అంతేకాదు, రాణి లార్వా కోసం ప్రత్యేకంగా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. పరిశోధకులు చేసిన ప్రయోగాల్లో సాధారణ మైనంతో తయారైన గదుల్లో పెరిగిన లార్వాలు ఎక్కువ చనిపోవటం లేదా చిన్న పరిణామంలో రాణులుగా మారటం గమనించారు. ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. రాణి గదులను నిర్మించి రక్షించే ప్రత్యేక యువ కార్మిక తేనెటీగలు సమూహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని క్వీన్ సెల్ బిల్డర్స్ అని పిలుస్తున్నారు. ఇవి రాణి పెంపక సమయంలో అధిక శరీర ఉష్ణోగ్రతను కొనసాగిస్తూ ప్రత్యేక జీవరసాయన మార్పులకు లోనవుతాయని పరిశోధకులు గుర్తించారు. రాణి తేనెటీగ కేవలం 16 రోజుల్లో ఎదిగి పూర్తి స్థాయిలో చేరుకుంటుంది. కానీ సాధారణ కార్మిక తేనెటీగలకు దాదాపు 21 రోజులు పడుతుంది. ఈ వేగవంతమైన అభివృద్ధికి క్వీన్ సెల్స్లో ఉండే ప్రత్యేక ఉష్ణోగ్రత, తేమ, నిర్మాణ లక్షణాలు కారణమై ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూశారుగా, రాణి తేనెటీగను తయారు చేసేది కేవలం రాయల్ జెల్లీ మాత్రమే కాదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రత్యేక గదులు, ప్రత్యేక మైనం, ప్రత్యేక సంరక్షణ, అలాగే క్వీన్ సెల్ బిల్డర్స్ అనే కార్మిక తేనెటీగల బృందం కలిసి పనిచేసినప్పుడే ఒక ఆరోగ్యవంతమైన రాణి తేనెటీగ తయారవుతుంది. తేనెటీగల కాలనీ కేవలం కీటకాల సమూహం కాదని, ఒక సమన్వయంతో పనిచేసే అద్భుత జీవ వ్యవస్థ అని ఈ పరిశోధన మరోసారి నిరూపించింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.